పేదలందరికీ అత్యాధునిక వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీపై 10 లక్షల కవరేజ్ పెంచడంపై కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39 కేంద్రాలలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఖమ్మం జిల్లా ఆరోగ్యశ్రీ బృందంతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నూతన ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువు తీరింది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్డేట్ చేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంగా ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కార్పొరేట్ వైద్యాన్ని అందుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేవలు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూ ఉన్న నేపథ్యంలో ఎలా ఫీల్ అవుతా ఉన్నారు, ప్రభుత్వ నిర్ణయం పట్ల వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి కొత్తగా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దీన్ని ఎట్లా మనం చూడాలి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కొత్త గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంగా మార్చి 10 లక్షల వరకు కూడా మనం పేషెంట్లు యూజ్ చేసుకోవచ్చు అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇది చాలా మంది పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, హార్ట్ పేషెంట్స్కి కానీ, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి కానీ అన్ని రకాలుగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రజలందరికీ ఎంతో మేలు జరిగే పథకం. ఇది పెంచడం 10 లక్షల వరకు పెంచడం అనేది చాలా మంచి నిర్ణయం తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నది. అంటే కార్పొరేట్ వైద్యానికి సంబంధించి ఖమ్మంలో అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 10 లక్షల వైద్యానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం. తప్పకుండా ఖమ్మం కూడా ఇప్పుడు రెండో హెల్త్ హబ్గా కూడా ఇప్పుడే మారిపోతుంది. ఆల్మోస్ట్ మారిపోయింది. హైదరాబాద్ పోవటం కూడా చాలా కేసెస్ చాలా తక్కువైంది. ఓన్లీ 5% ఆఫ్ ది కేసెస్ హైదరాబాద్ పోతున్నాయి. 95% ఇప్పుడు మనం ఖమ్మంలోనే ట్రీట్ చేయగలుగుతున్నాం. అన్ని రకాల కేసులు క్యాన్సర్కి సంబంధించినవి కూడా ఇప్పుడు ట్రీట్ చేస్తున్నారు. క్యాన్సర్ స్పెషలిస్టులు వచ్చారు. హార్ట్కి సంబంధించిన ఇవి క్యాత్ ల్యాబ్స్ కానీ, బైపాస్ సర్జరీస్ కూడా ఇప్పుడు ఖమ్మంలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వల్ల. రైట్, మనతో పాటు మరో ఆరోగ్య మిత్రకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ప్రజల్లో స్పందన ఎలా ఉండబోతా ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా ఈ 10 లక్షల స్కీమ్ ద్వారా? తప్పకుండా ఉందండి. మన ప్రస్తుతానికి మన రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది మాకు ఆ పేరు మార్చడంతో ఖచ్చితంగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము స్టార్టింగ్ నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ లోగో చూసేసరికి మాకు హ్యాపీగా ఉందండి. దీంతోపాటు ఇది మనకు వచ్చేసి 1675 రకాల జబ్బులు ఉన్నాయండి. ప్లస్ ఈ 10 లక్షలు పెంచడంతో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39 హాస్పిటల్స్ ఉన్నాయి. 39 హాస్పిటల్స్లో గవర్నమెంట్, ప్రైవేట్, కార్పొరేట్ 2 ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇంకొంచెం ఓపీ ఇంకా పెరిగే విధండి. మనకి చాలా వరకు ఖమ్మం జిల్లాలో అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇంతకుముందు స్టార్టింగ్లో కార్డియాకు ఇవి లేకపోయాయి. ఇప్పుడు ప్రతిదీ మనకి ఇక్కడ ఉందండి. ప్రతి ఒక్క పూర్ పీపుల్స్ ఎవరికైనా వైట్ కార్డు, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుందండి. మాకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా. 10 లక్షలు అనేది చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ లోగో మా పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అవసరమైన ఆరోగ్య శ్రీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా పేద ప్రజలకు ఉన్నతమైనటువంటి వైద్యం, కార్పొరేట్ వైద్యం ఖమ్మంలో అందుబాటులో ఉండబోతుందని చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో, ప్రస్తుతం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ద్వారా అనేక మంది పేదలకు కార్పొరేట్ వైద్యం లభిస్తుందని హర్షాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ అద్భుతమైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని రానున్నటువంటి రోజుల్లో మరింత సేవలు అందించేందుకోసం తీసుకున్న నిర్ణయానికి వెనుక ప్రజలందరి సపోర్ట్తో పాటు కాంగ్రెస్ కూడా ఆ రకం నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది ప్రస్తుతం ఖమ్మం పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం.